కొత్త చట్టం కారణంగా ఉపాధి హామీ కూలీలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంకా రాఘవులు అన్నారు. ఇక మావల గ్రామంలోని పనిచేస్తున్న కూలీలతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఉపాధి కూలీల సమస్యను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఇక కొత్త జీరాంజీ చట్టాన్ని రద్దు చేసి 2005 ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలన్నారు. అలాగే కూలీ డబ్బులు పెండింగ్ లో పెట్టకూడదని 20 రోజులకు ఒకసారి కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. మావల ఉపాధి కూలీలకు చాలా సమస్యలు అనేటువంటివి ఉన్నాయి. ఒకటి, పాత చట్టం 2025 చట్టం కావాలి, అది ఉపయోగంగా ఉండే. ఇప్పుడు కొత్తగా ఏదైతే మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త పథకాన్ని రద్దు చేయాలనేటువంటిది మావల ఉపాధి కూలీలు కోరుతున్నారు. పాత చట్టం ప్రకారం వాళ్లకు 15 రోజులకోసారి కూలీ వచ్చేటువంటిది. అదేవిధంగా మంచినీళ్ళు అందించే వాళ్ళు, వారం వారం పిలిపించే వాళ్ళు, వేసవి కాలంలో వాళ్లకు బోనస్ ఇచ్చేవాళ్ళు, పారాగుళ్ళలా అందించే వాళ్ళు, ఇట్లా అనేక సౌకర్యాలు అనేటువంటిది పాత చట్టం ప్రకారం ఉండే. ఉపాధి కూలీలు అనేది ఈ హామీ పథకము ఒక వరము లాంటిది. వేసవి కాలంలో పని లేనప్పుడు గ్రామాలలో కూలీలకు ఆర్థికంగా ఉపయోగపడేది, పనులు కరగజేసేవాడు, వలసలను నిరోధించేటువంటిది ఉండే. ఇప్పుడు కొత్త చట్టం వచ్చినటువంటిది మోడీ గవర్నమెంట్ తెచ్చిన చట్టం ప్రకారం 2 సార్లు ఫోటోలు తీయాలా, పొద్దుగల తీయాలా, మధ్యాహ్నం 2 గంటలకు తీయాలా. అంటే కూలీలు దినమంతా ఎండల వడి ఉండాలా. అదేవిధంగా బోనస్, ఎండాకాలంలో ఇచ్చే బోనస్ని తీసేశారు. మంచినీళ్ళని ఇవ్వడం లేదు, పారాగుళ్ళని ఇవ్వడం లేదు, కనీసం వారం వారం పే స్లిప్ ఇచ్చులేరు. వీళ్లకు సక్రమంగా వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అనేక కారణాలు చెప్తూ మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసేయాలని, రద్దు చేయాలని కుట్ర పన్నుతున్నది. 2005ని అమలు చేయాలా, కొత్త పథకాన్ని రద్దు చేయాలని తెలంగాణ ఉపాధి